హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము విజయవాడ ట్రిప్కి వచ్చాము. ఇక్కడ కృష్ణా నది సన్సెట్ చూడండి. ఇక్కడ బస్సు ఎక్కి మనం పైకి పోవాలంటే ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి. ఇంకా ఎంత కొండ చర్యలు అంతా ఇరిగిపోతున్నాయి, అంతా నెట్టేశారు. ఇంకా మనం అక్కడ వరకు దిగేస్తాం, బస్సు స్టాప్. గుడికి దర్శనం అవుతున్నాము. ఇక్కడ మనం దర్శనానికి పోయేటప్పుడు మనం సెల్ అలో లేదు కాబట్టి ఎంతసేపు బయట పెట్టిపోతాము సెల్లు. విజయవాడ దుర్గమ్మ తల్లి. ఈ దుర్గమ్మను కొలిస్తే చాలా మంచిది. మేము ఇక్కడ వస్తాండి, దారిలో మిరపతోటకు పోయాము, పచ్చిమిరపతోట. ఇక్కడ రైతులు చూడండి, మిరపతోట అది లాభం కోసం చేసేది కాదు వ్యవసాయం. నష్టం వచ్చినా వదులుకోలేనిది ఏదంటే వ్యవసాయమే. ఇవి బంతిపూలు తోటలోకి వెళ్ళాము మేమట. మిరపకాయలు ఇవి బంతిపూలు రేపు సంక్రాంతి పండుగకు చాలా ముఖ్యం. ఇవి గొబ్బిళ్ళకు అందుకు బాగా ఉపయోగపడతాయి. తోట బాగుందని మేము అలా ఎంజాయ్ చేసాము. ఇంక శివాలయంకి వెళ్ళాము. శివాలయంలో అభిషేకం చేస్తున్నారు, నైవేద్యం అంతా రుద్రాభిషేకం చేస్తున్నారు. ఇంకా శివాలయంకి వెళ్తే మనము శివాలయంకి వెళ్ళినా ఇక్కడ ఏ గుడికి వెళ్ళినా నవగ్రహాలు దిగుతాం కదా. మనము నవగ్రహాలలో కొన్ని ఒక గ్రహాన్ని ఆరాధించడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అవే చెప్తాను చూడండి. సూర్యుడిని ఆరాధించడం వల్ల అనేక అనారోగ్యాలు తొలగిపోతాయి. చంద్రుడిని ఆరాధించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. కుజుడిని ఆరాధిస్తే మంచి ఉద్యోగం వస్తుంది. బుధుడిని ఆరాధించడం వల్ల మంచి విద్య వస్తుంది. గురుడిని ఆరాధించడం వల్ల శుభవార్తలు పొందగలుగుతారు. శుక్రుడిని ఆరాధించడం వల్ల సుఖాలు లభిస్తాయి. శనిని ఆరాధించడం వల్ల ఆరోగ్యవంతమైన దీర్ఘాయు కలుగుతుంది. రాహుగ్రహాన్ని ఆరాధించడం వల్ల తక్షణమే అనారోగ్యం నయమవుతుంది. కేతు గ్రహాన్ని ఆరాధించడం వల్ల సంపదలు సౌఖ్యాలు కలిసి వస్తాయి. అంటే మనము గుడికి వెళ్ళినా కూడా దైవదర్శనం తర్వాత నవగ్రహాలు తిరిగితే చాలా మంచిది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. అందరూ అన్నీ కొలచవచ్చు. అందరి దేవతలు ఒక్కటే. ఓం నమః శివాయ. నా ఛానల్ ఇంకా చూడండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.